వారి మనవడు వారి బాబు గారు వచ్చున్నారు. బాబున్నారు రమణ బాబే హలో. 1990వ దశాబ్దంలో దాదాపు 6,000 మంది కళాకారులు అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్నారు. 23 జిల్లాల్లో ప్రతి మండలానికి వెళ్ళారు. వారందరికీ నాయకత్వం వహించి వారికి శిక్షణ అందించి ఒక మంచి పాటలని, చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేసే పాటలని గ్రామ గ్రామానికి తీసుకెళ్లిన మహా గాయకురాలు బేగం గారు. 20 సంవత్సరాల తర్వాత వారిని సత్కరించుకోవటం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఈరోజు వారిని సత్కరించేటువంటి అర్థం, భవిష్యత్తులో ఈ సమాజంలో ఉన్న అనేక రకాలైన సామాజిక రుగ్మతలకి వ్యతిరేకంగా కళాకారులు గళమిప్పాలని, ప్రజలను చైతన్యవంతులు చేయాలని, జాగృతం చేయాలని మేము భావిస్తున్నాం. ఆ వైపు కృషి చేయడానికి అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. బేగం గారు ఈ సన్మానం తర్వాత మరొక 1-2 పాటలు పాడుతారు. అనంతరం ఈ ప్రజా గాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో అనేక మంది గాయకులకి నేతృత్వం వహిస్తున్న ప్రజా గాయకులు మరొకసారి వారు పాటలు పాడతారు. వాటన్నిటిని ఆస్వాదించాలని కోరుకుంటూ పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు బేగం గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. లక్ష్మణరావు గారు, గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో పాటకు జరుగుతున్న ఓ పట్టాభిషేకాన్ని లక్ష్మణరావు గారిని దండ వేయవలసిందిగా కూర్చున్నాం. పూలదండతో సత్కరిస్తాం. గట్టిగా చెప్పండి. పెద్దలు డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, మన అరసం అధ్యక్షుడు పెనుగొండ గారు కలిసి వారికి 1,00,000 రూపాయలు నగదు పురస్కారాన్ని అందించాలని కోరుచున్నాను. పెద్దలు మస్తానయ్య గారు బేగం గారిని సత్కరిస్తూ సన్మాన పత్రం. బేగం గారి సన్మాన పత్రాన్ని రాజేష్ గారు చదివి వినిపిస్తారు. అందరూ ఆశీర్లు కావాలని కోరుకుంటున్నారు. ప్రజాగాయని, ప్రగతిదాయని అనే బిరుదాంకితం ఈరోజు ఈ వేదిక మీద నుండి పెద్దలందరి చేత అందుకున్న శ్రీమతి షేక్ హబీబ్ మున్నీసా బేగం గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. ప్రజానాట్య మండలి సంస్థ నటులను, దర్శకులను, రచయితలను, గాయకులను, కళాకారులు ఎందరినో ఈ సమాజానికి అందించింది. వారి ప్రతిభా పాఠవాలను గుర్తించి వాటికి పదులు పెట్టి ప్రజా చైతన్యం కోసం ఉపయోగపడాలని ఎందరినో తయారు చేసింది. ఖమ్మం జిల్లా వైరా గ్రామం నుంచి రాష్ట్ర గాయనిగా ఎదిగి అనేక పాటలు పాడి ఎంతోమంది ఉద్యమ గాయని గాయకులకు ఆదర్శంగా నిలిచారు ప్రజాగాయని షేక్ హబీబ్ మున్నీసా బేగం గారు. సుదీర్ఘకాలం ప్రజా చైతన్యం కోసం పనిచేసిన వారిని, వారి సేవలు గుర్తించినటువంటి జన చైతన్య వేదిక, అలాగే గుంటూరు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ప్రజాగాయని, ప్రగతిదాయిని అనే పేరుతో ఈరోజు ఘన సత్కారాన్ని అందించారు. 40 ఏళ్ల క్రితమే ఆనాటి సాంఘిక దురాచారాలపై
మూఢనమ్మకాలపై, చదువు ఆవశ్యకతపై గొప్ప పాటలను ఆమె ఆలపించారు. గతంలో ఆమె పాడిన పాటలు కొన్ని రికార్డ్ అయ్యాయి. ఆ పాటలు వింటే ఎంతటి వారైనా బేగం గారికి అభిమానులుగా మారిపోవాల్సిందే. చక్కటి గొంతుతో, శ్రావ్యంగా, శృతిపక్వంగా, తనకున్న సంగీత పరిజ్ఞానంతో ప్రతి పాటను మెచ్చుకునేలా పాడారు. 4 దశాబ్దాల తర్వాత కూడా ఈ కాలపు గాయకులకు విన్న ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందే అంతగా బేగం గారి పాటలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినాయని ఆమె పాడిన పాట ఈ దేశంలో నిరక్షరాస్యతను ప్రశ్నిస్తూనే ఉంటుంది. చదువు ఆవశ్యకతను చెబుతూనే ఉంటుంది. చంద్రుని వెన్నెల చల్లదనం, సూర్యుని వెలుగు వెచ్చదనం, గురువాకులలో కమ్మదనం విలువైనవి అనే పాట చదువు ప్రాధాన్యతను బలంగా చెబుతుంది. అది ఆమె పేటెంట్ పాటగా కూడా మార్చుకున్నారు. అలాగే ప్రజా ఉద్యమకారులను, సమాజం కోసం పనిచేసే గొప్ప సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళని మృత్యువు కబళిస్తున్నప్పుడు మృత్యువా నీవెంత టక్కరివైనా అని బేగం గారు పాడిన పాట చావుకు భయపడకుండా పోరాటాల్లోకి ముందు కురికే ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కార్యకర్తలకు అందిస్తోంది. ఆ పాట అనేక సభల్లో ఆమె చేత మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందమైన నందనములో మిడతల దండు వచ్చింది అనే పాట భారతదేశంలో మత సామరస్యానికి వచ్చిన ముప్పును తెలియజేస్తుంది. ప్రజాగాయకులు పాటల డైరీలో ముందుండే ఓ ప్రత్యేకమైన పాట నా ప్రాణం ఈ గానం, ఏ క్షణమైనా నేనేమైనా అనే పాట బేగం గారి పేటెంట్ పాటగా మార్చుకున్నారు. ఆ పాటను విన్న అనేక మంది గాయకులు స్ఫూర్తి పొంది ప్రజాగాయకులు కూడా ఎదగడం చెప్పుకోదగిన అంశం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అనే పాట కూడా బేగం గారు అద్భుతంగా ప్రామాణికమైన పాటగా పాడారు. ఆచలని సముద్ర గర్భం ఇంతకు ముందే మీరు విన్నారు. ఇలా ఎన్నో పాటలు పాడిన బేగం గారు చాలా గొప్ప జీవితాన్ని పాటతో గడిపారు. బేగం గారు పాడిన ఎక్కువ పాటలు ప్రజా రచయిత, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు కె దేవేంద్ర గారు రాసినవి అవడం గమనార్హం. ఆనాటి ఉద్యమ అవసరాల కోసం దేవేంద్ర గారి ప్రోత్సాహంతో సుమారు 13 ఏళ్ల పైకాలం ప్రజానాట్య మండలి ఆయన కీలకమైన గాయనిగా ఆమె పనిచేశారు. అక్షర కళాయాత్ర, సైన్స్ కళాయాత్ర, సారా వ్యతిరేక ఉద్యమం, పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు, చైతన్యవంతమైన ఎన్నో కార్యక్రమాల్లో గంటల తరబడి స్టేజీలపై అలవోగ్గా పాడి ప్రజల్ని ఉర్రూతలొగించి ఆలోచింపజేసినటువంటి బేగం గారి జీవితం ధన్యమైంది, స్ఫూర్తివంతంగా సాగింది. సుదీర్ఘకాలం జీవితాలను, కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఎందరో ప్రజా గాయకుల చరిత్రను ఈ సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో, వారి త్యాగాలను ఎలుగెత్తి చాటాలని, ఈ తరం యువతీ యువకులు, గాయకులు, కళాకారులకు వారి స్ఫూర్తిని అందించాలనే సదుద్దేశంతో సమాజం పట్ల ఆటలై పాటలై వారు కొనసాగాలనే బేగం గారికి ఈ పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది. అందులో ఈ కార్యక్రమాన్ని రూపొందించటమే జనచైతన్య వేదిక గౌరవనీయులు లక్ష్మణ్ రెడ్డి గారి సంకల్పంలో నుంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా గ్రామంలో తండ్రి బుడన్ సాబ్, తల్లి కుల్సాన్ బి గారులకు 1962లో జన్మించిన బేగం గారు 40 ఏళ్ల కాలం పైగా పాటకు అంకితమై నడిచారు. ఇలాగే నిండు ఆయురారోగ్యాలతో ప్రజాసేవకు అంకితమై పయనించాలని, మరిన్ని పాటలు పాడుతూ ప్రజాగాయిని, ప్రగతిదాయినిగా ప్రయాణం కొనసాగించాలని ఆశిస్తూ పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ప్రజాగాయకుల సమక్షంలో ఈ అభినందనని ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో అందించినందుకు సంతోషిస్తున్నాము. అభినందన చందన మందారాలతో అమ్మ అందుకో ఈ అభినందన పత్రం. థ్యాంక్ యూ అమ్మా.